పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు రాష్ట్రాలలో పునర్విభజన టెన్షన్. దక్షిణంలో ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో వాదన. డిలిమిటేషన్తో ఏపీ తెలంగాణకు లాభమా నష్టమా? జనాభా ప్రతిపాదికన అయితే నష్టమంటున్న విశ్లేషకులు. 50% సీట్ల పెంపుపై సందేహాలు. రాజకీయ సామాజిక వర్గాల్లో విస్తృత చర్చ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం భౌగోళిక సరిహద్దుల మార్పు మాత్రమే కాదు, ఇదొక ప్రాంతపు రాజకీయ భవిష్యత్తును, అధికార సమతుల్యతను నిర్ణయించే కీలక ఘట్టం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డిలిమిటేషన్ ప్రక్రియ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సరికొత్త ఉత్సాహాన్ని, అదే సమయంలో అంతుచిక్కని ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపు 50% మేర పెంచాలని తీసుకున్న నిర్ణయం దశాబ్దాలుగా నలుగుతున్న రాజకీయ సమీకరణను తలకిందు చేసేలా కనిపిస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు ఒక రకమైన రాజకీయ బూస్ట్ వంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఈ ప్రక్రియ ద్వారా లభించబోతుంది. రాష్ట్ర విభజన జరిగిన 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 2 రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచుతామని కేంద్రం హామీ ఇచ్చింది. అప్పట్లో ఏపీలో 175 స్థానాలను 225కు, తెలంగాణలో 119 స్థానాలను 153కి పెంచాలనే ప్రతిపాదన ఉంది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న 50% పెంపు సూత్రం తెలుగు రాష్ట్రాలకు వరంగా మారనుంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏకంగా 263కు చేరుకుండగా తెలంగాణలో 179 స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఇది కేవలం అసెంబ్లీకి పరిమితం కాకుండా పార్లమెంట్లో కూడా తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచనుంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు పెరిగే అవకాశం ఉండడం వల్ల జాతీయ రాజకీయాల్లో తెలుగు నేల నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు మార్గం సుగమవుతుంది. అయితే ఈ పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఒక పెద్ద ఆందోళన ఉండేది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన కేరళం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు జనాభా ప్రతిపాదికన సీట్లు కేటాయిస్తే నష్టపోతాయన్న భయం దశాబ్దాలుగా వెంటాడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే సీట్లు కేటాయిస్తే ఉత్తరాది రాష్ట్రాల హోరులో దక్షిణాది ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉండేది. కానీ కేంద్రం ఇప్పుడు జనాభా నిష్పత్తితో సంబంధం లేకుండా గుండెగొత్తుగా సీట్లు పెంచాలనే యోచనలో ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాలకు జనాభా నియంత్రణ వల్ల వచ్చే నష్టం తగ్గి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. ఇది సమైక్య స్ఫూర్తిని కాపాడడమే కాకుండా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తగిన గౌరవాన్ని కల్పించినట్లవుతుంది. ఈ మార్పుల వల్ల భౌగోళికంగా కూడా రాజకీయ బలాబలాలు మారనున్నాయి. ముఖ్యంగా జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గాల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో జనసాంద్రత గరిష్టంగా ఉండడంతో కొత్త నియోజకవర్గాలు ఇక్కడే ఎక్కువగా కేంద్రీకృతం కానున్నాయి. ఫలితంగా పట్టణ ఓటర్ల నాటిని పట్టుకున్న పార్టీలకు భవిష్యత్తులో అధికారం దక్కించుకోవడం సులభం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే హైదరాబాద్ వంటి భారీ నగరం లేకపోయినప్పటికీ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల చుట్టూ రాజకీయాలు తిరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాల పరిధి విస్తరించడం లేదా కొన్ని చోట్ల తగ్గిపోవడం వల్ల పాతతరం నేతలు తమ పట్టును కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్లు అమలు అనేది ఈ కథనంలో మరో కీలక మలుపు. పెరిగిన సీట్లలో 33% మహిళలకు కేటాయించాల్సి ఉండడంతో సుమారు 80 నుంచి 90 మంది మహిళా ప్రతినిధులు కొత్తగా చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది రాజకీయాల్లో ఒక సామాజిక విప్లవానికి దారితీయవచ్చు. దశాబ్దాలుగా కొన్ని నియోజకవర్గాలపై గుత్తాధిపత్యం చలాయిస్తున్న పురుష నేతలు తమ స్థానాలను మహిళలకు వద్ద పెట్టాల్సి రావడం లేదా తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించడం వంటి పరిణామాలను చూడవచ్చు. ఏదేమైనా రాజకీయాల్లో కొత్త రక్తానికి, ముఖ్యంగా మహిళా నాయకత్వానికి ఇదొక గొప్ప వేదికగా మారనుంది. ఈ పునర్విభజన ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని అధిరోహించాలనుకునే పార్టీలకు ఒక అగ్నిపరీక్ష వంటిది. ఇప్పటివరకు పనిచేసిన పాత సమీకరణాలు, కులమత లెక్కలు ఇకపై సరిపోకపోవచ్చు. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగాన్ని నిర్మించడం, కొత్త నాయకులను ప్రోత్సహించడం మరియు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం పైన పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కేంద్రం తలపెట్టిన బృహత్తర ప్రక్రియ పూర్తయితే తెలుగు నేల మీద సరికొత్త రాజకీయ అధ్యయనం మొదలవుతుంది. ఈ మార్పులు ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తాయా, లేక కేవలం రాజకీయ నేతల సంఖ్యను మాత్రమే పెంచుతాయా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా 2026 నాటికి తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా కొత్త రంగులు అందుకోబోతుందని మాత్రం అక్షర సత్యం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.